ఓం నమః శివాయ. హైదరాబాద్ హయత్ నగర్ నుండి చెప్పలేని సంతోషంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన ఆదర్శ దంపతులు జంగయ్య మంజులా గారు. వారి ఆనందానికి గల కారణం వారి ప్రియమైన కుమారుడు మనోజ్ కుమార్ గారు 10వ తరగతి ఫలితాలలో పాఠశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. ఈ అద్భుతమైన విజయాన్ని శివుని సన్నిధిలో పంచుకుంటూ అభాగ్యులకు అండగా నిలవాలనే సేవా సంకల్పంతో వారి కుటుంబ సభ్యులతో కలిసి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకోగా పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామమైన చండీశ్వర గోత్రనామంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. చండీశ్వర గోత్రోద్భవస్య జంగయ్య నామదేశ్య మంజులా నామ్నీం స్నేహా నామ్నీం వినయ్ కుమార నామదేశ్య మనోజ్ కుమార నామదేశ్య మల్లమ్మ నామ్నీం చెప్పండి. సహ కుటుంబానాం తదహ గోత్రం చెప్పండి. చండీశ్వర గోత్రోద్భవస్య నరేంద్ర నామదేశ్య శ్రీషా నామ్నీం అనన్యా నామ్నీం ప్రియాంశికా నామ్నీం ప్రియాంశి నామదేశ్య సహ కుటుంబానాం తదహ. అంతేనా స్వామి? మమ అని నమస్కారం చేసుకోండి. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం మందిరంలో కొనసాగుతున్న హోమంలో కుటుంబమంతా పాల్గొని యాగాన్ని పూర్తి చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సేవా మార్గంలో భాగంగా జంగయ్య మంజులా గార్ల కుమారుడు మనోజ్ కుమార్ గారికి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో స్కూల్ ఫస్ట్ వచ్చిన శుభ సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం నిత్యావసర సరుకులను అందించి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. విజయాన్ని వినయంగా దైవానికి అర్పించి వారి ఆనందాన్ని సేవా మార్గంలో మలచిన ఈ దంపతులు నిజంగా అభినందనీయులు. వారి కుమారుడి విజయాన్ని శివుని ఆశీస్సులుగా భావిస్తూ ఆ ఆనందాన్ని అభాగ్యులతో పంచుకున్న జంగయ్య మంజులా గారి కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ కుమారుడు మనోజ్ గారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా వెలుగొందాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దాతల సాయంతో సేవాశ్రమంలో 3 పూటల 1800 మందికి నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. మానవదేవుళ్లారా, మీ గృహాలలో జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, అన్నప్రాసన, సీమంతం, గృహప్రవేశం, ఆత్మీయుల కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలను ఈ రక్షణాలయంలో జరుపుకుని నిర్భాగ్యులకు అన్నదానం చేసి అర్ధనారీశ్వరుని అనుగ్రహంతో సకల సిరి సంపదలతో వర్ధిల్లండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.